హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనం యూఎంఈ ఎంబ్రాయిడరీ దగ్గరికి అయితే వచ్చేసామండి. జనరల్గా ఇంట్లో ఎంబ్రాయిడరీ మిషన్స్ తెచ్చుకొని బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న లేడీస్ అందరికీ ది బెస్ట్ చాయిస్. హైదరాబాద్లోని కాదు, మనకి ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి డెమో తీసుకొని మరి మీరు బై చేసుకోవచ్చు. వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. సో ఇంకా డీటెయిల్డ్గా అయితే వీడియోలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే చివరి దాకా చూడండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే నా పేరు నిహారిక. నేను వచ్చి షాపింగ్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్ అన్ని పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాను, ఆ సబ్స్క్రైబర్స్కి నా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేసినందుకు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మిషన్స్ చూసారు కదా. సో అన్ని డీటెయిల్డ్గా మనకు సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ బేసిక్ మిషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సార్ ఒకసారి క్లియర్గా చెప్పరా? ఇది బేసిక్ మోడల్ అండి యూఎంఈలో. బేసిక్ మిషన్లో వచ్చేసి 14.4/8 ఇంచెస్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒకసారి, బ్యాక్ పార్ట్ 2 టైమ్స్లో అవుతుందండి. సింపుల్ బ్యాక్ ఏదైతే ఉందో ఇలా సింపుల్ బ్యాక్ ఏంటంటే మనం 2 పార్ట్స్లో వేయాల్సి వస్తుంది. అలాగే సింగిల్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఒక హ్యాండ్ ఒకసారి అయిపోతుంది, ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి మనం వేసుకోవచ్చు. 2 హ్యాండ్స్ 2 టైమ్స్ లో అయిపోతుంది. ఫ్రేమ్ చిన్నగా ఉంది కాబట్టి చిన్నగా ఉంది. అంటే మనకి ఏంటంటే ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదండి. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇండ్లు చిన్నగా ఉంటాయి, ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి ఇంట్లో పెట్టుకొని మేము బిజినెస్ చేస్తాము, ప్లేస్ అంత లేదు మాకు. అలాంటి కస్టమర్స్ ఏంటంటే ఈ మషిన్కి వెళ్ళారనుకోండి, ప్లేస్ ఎక్కువ తీసుకోదు, అలాగే మనకు బడ్జెట్లోనే వస్తుంది. అండ్ పెద్ద మషిన్ లాగానే ఇది కూడా వర్క్ అవుతుందండి. ఏదైతే జరీ అడుగుతారో కస్టమర్స్ అంతా, మార్కెట్లో జరీ ఎక్కువ ట్రెండ్ ఉందండి. ఇప్పుడు నార్మల్ గా ప్లేన్ థ్రెడ్ ఉందనుకోండి, అంత లుక్ ఉండదు. చాలా మంది కస్టమర్స్ ఏంటంటే జరీ రాదా మీ మిషన్ లో అని చెప్పేసి అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే ఈ మషిన్ లో మనము జరీ అనేది వేసుకోవచ్చు బేసిక్ మోడల్ నుండి. అండ్ మగ్గం వరకు డివైజెస్ అనేవి ఏదైతే ఉంటుందో అది పెద్ద మిషన్ లోనే వస్తుంది. మనకు జరీ అంతా కంప్లీట్గా మనం ఈ మిషన్స్లలో చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది 10 ఇంచెస్ది టచ్ స్క్రీన్ వస్తుందండి. యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, సైజెస్ చూసుకోవడం కానివ్వండి, అలాగే కలర్ కాంబినేషన్ మనకి ఏదైతే కలర్ కావాలో ఆ కలర్స్ చేంజ్ చేసుకోవడం అంతా మనం ఇక్కడనే చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏరియా చూసుకొని డిజైన్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామో ఫ్రేమ్లో ఆ ఏరియా మనం చూసుకొని మెషిన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు చదువుతోని సంబంధం లేదండి. ఇప్పుడు ఏదైతే మనం ఈ మెషిన్ చూస్తున్నామో చాలామంది కస్టమర్స్కి ఏంటంటే ఒక భయం అనేది ఉంది. అంటే ఈ మెషిన్ నడపాలంటే చదువు కంపల్సరీ అనేది ఒక క్వశ్చన్ ఉంది. అండ్ మేము ఫోన్ యూజ్ చేయము, సిస్టమ్ నాలెడ్జ్ లేదు, ఇలాంటి అవసరం ఉండదండి. చాలా యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుంది. చదువుతోని మషిన్ నడిపించడానికి సంబంధం అనేది మేము ట్రైనింగ్ అనేది కూడా ఇస్తాము. మషిన్ తీసుకున్న తర్వాత కస్టమర్ ఇంటికి వెళ్ళి అక్కడనే మేము ట్రైనింగ్ అనేది కంప్లీట్ గా ఇస్తాము. వాళ్ళకి అర్థమయ్యేంత వరకు ట్రైనింగ్ ఉంటుంది. అది 1 డేనా 2 డేస్ అనేది అది మేము చూసుకుంటాము. కస్టమర్కి అర్థం కావాలి అక్కడ. ఓకే, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని సొంతంగా చేసేంత వరకు మేము టైం ఇస్తాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి విజిట్ ఉంటుందండి. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏందనేది సెకండ్ విజిట్లో కూడా మేము చూస్తాం. అండ్ అలాగే ఈ యూమీలో వచ్చేసి కంప్లీట్ అన్ని మిషన్స్లలో జరీ అనేది వస్తుంది. సేమ్ డిస్ప్లే ఉంటుందండి, 10 ఇంచెస్ డిస్ప్లే. అండ్ ఈ మిషన్ వచ్చేసి మనకు టేబుల్ టాప్ మిషన్ అండి. టేబుల్ మీద మనం పెట్టుకొని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 2,40,000 మిషన్ ఉంటుంది ఇది. దాని తర్వాత సెకండ్ మోడల్ అండి ఇది. ఈ సెకండ్ మోడల్లో వచ్చేసి మనకు 12/16 ఫ్రేమ్ సైజ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ హ్యాండ్, హెవీ హ్యాండ్ ఉంది ఇక్కడ జరీతో పాటు. ఈ హ్యాండ్ అనేది ఒకేసారి అయిపోతుందండి. ఒక హ్యాండ్ ఒకసారి, ఇంకొక హ్యాండ్ ఒకసారి చేసుకోవాలి. బ్యాక్ ఒకసారి, ఫ్రంట్ ఒకసారి మనం చేసుకోవచ్చు. 4 టైమ్స్లో కంప్లీట్గా బ్లౌజ్ అయిపోతుంది. ఓకే, ఇది విత్ స్టాండ్తో పాటు వచ్చేస్తుందండి మనకు. ఈ మోడల్ నుండి స్టాండ్తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 3,40,000 ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనకు ప్రతి ఒక్క మోడల్లో 12 సూదులే వస్తాయండి. ఇంతకుముందు చూసినట్లు మనకి 8 నీడిల్స్ వచ్చాయి కదా, ఇవి 12 నీడిల్స్ వస్తుంది. అండ్ అలాగే థర్డ్ మోడల్ వచ్చేసి 20/32 ఫ్రేమ్ సైజ్ ఉన్న మషిన్ అండి ఇది. ఫ్రంట్ బ్యాక్ ఒకసారి అయిపోతుంది, 2 హ్యాండ్స్ అనేది ఒకసారి అయిపోతుంది. 2 టైమ్స్లో కంప్లీట్గా మనకు బ్లౌజ్ అనేది అయిపోతుంది. అండ్ ఇది కూడా సేమ్ డిస్ప్లే అండ్ నీడిల్స్ వచ్చేసి 12 నీడిల్స్ ఉంటుంది. 10 ఇంచెస్ది స్క్రీన్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనం జరీ అనేది వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ 20/32లో మనం ఇక్కడ డివైజెస్ పెట్టామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సింగిల్ బీట్ డివైజ్. ఇది సింగిల్ బీట్ డివైజ్ ఉంటుంది. అలాగే ఇది డబుల్ సీక్వెన్స్తో పాటు కార్డింగ్ అటాచ్మెంట్ ఉంది. ఇవి 3 డివైజెస్లు కలిపి మనం ఈ మెషిన్కి అటాచ్ చేసింది ఉంది. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఎట్లయితే ఉంటుందో దాని తగ్గట్టు ఈ 3 డివైజెస్లో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ 2032లో మనకు డబల్ బీట్తో పాటు కావాలి, డబల్ సీక్వెన్స్ కావాలి, కార్డింగ్ కావాలి అని అనుకుంటే ఇలా డబల్ బీట్స్ ఉంటుందండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డబుల్ బీట్ డివైస్ అండి. ఇందులో పైపింగ్ కూడా వేస్తున్నాం మనము. ఓకే, అలాగే 2.5 mm రెగ్యులర్ బీడ్ కూడా ఉంది. లేదు ఇవి రెండు కాకుండా మనకు పల్ కావాలి అని అనుకుంటే మోతి అంటారు, పల్ అంటారు, అలాంటిదైనా సరే మనము ఈ రెండిట్లో ఏదైనా ఆల్టర్నేట్ గా మనం అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో మోతీస్ కూడా యూస్ చేయొచ్చు. అంటే అది కూడా ఆప్షన్ ఉంటుంది. కస్టమర్ డివైసెస్ తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేయాలి వాళ్ళకి ఏమేమి కావాలనేది. అలాగే ఇది సీక్వెన్స్ అండి, 3 mm అండ్ 5 mm సీక్వెన్స్ ఉంటుంది. కస్టమర్కి ఏంటంటే ఇవి కంపల్సరీ 3 and 5 mm అనేది సేమ్ ఉంటుందండి. దీంట్లో సైజెస్ అనేది మనం చేంజ్ చేయడానికి ఉండదు. అండ్ డబుల్ సీక్వెన్స్ కంపల్సరీ, మీరు ఏ మెషిన్ తీసుకున్నా డబుల్ సీక్వెన్స్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కార్డింగ్ ఉంటుంది. కార్డింగ్ వచ్చేసి మనకి థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇది జర్దోసి లాగా కనిపిస్తుంది అండి. అవునండి, ఇది జర్దోసి లుక్ వస్తుంది. అండ్ దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి థ్రెడ్స్ లో, మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు తీసుకోవచ్చు. యూస్ చేయొచ్చు ఈ మిషన్ పైన, చేసుకోవచ్చు అండి. ఈ డివైస్ మీద అండి, అదే డివైస్ పైన చేసుకోవచ్చు. అంటే ఈ డివైజెస్ అనేవి సపరేట్ గా అడిషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాని తగ్గట్టు తీసుకోవచ్చు. ఓన్లీ యూమే బ్రాండే కాకుండా వేరే కంపెనీ మెషిన్స్ ఉన్నాయి మీ దగ్గర, కొద్దిగా ఈ ఫ్రేమ్ సైజ్లో ఉంది సిమిలర్గా 2032 ఈ ఫ్రేమ్ సైజ్ ఉన్న మెషిన్స్ ఉంటే వాళ్ళకైనా సరే మేము డివైజెస్ అనేవి అటాచ్మెంట్ చేసి ఇస్తాము. అండ్ ఈ మషిన్స్తో పాటు మనం 2 years వరకు గ్యారంటీ ఇస్తామండి. 2 years వరకు గ్యారంటీలో టాప్ టు బాటమ్ వరకు ఏ పార్ట్ పోయినా పార్ట్ రిపేర్ అండ్ రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఒకవేళ రిపేర్ కాలేదు అంటే రిప్లేస్మెంట్ చేసేస్తాము. 2 years వరకు TADA సపరేట్ ఉంటుంది. లోకల్ కస్టమర్ అయితే ఫ్రీగానే ఉంటుంది. అండ్ నాన్ లోకల్ కస్టమర్ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచే మీకు సర్వీస్ వస్తారనేది లేదు. మా బ్రాంచెస్ ఉన్నాయండి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్ర, ఈ 5 ప్లేసెస్లో ఏంటంటే మా డీలర్స్ అండ్ మా సొంత బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళైనా సరే మా మషిన్ చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దాని ట్రైనింగ్ కానివ్వండి, దాని సర్వీస్ కానివ్వండి, మీకు నియర్ బై బ్రాంచ్ నుంచి మేము పంపిస్తాము. అండ్ 2 years వరకు మేము గ్యారంటీ ఇస్తున్నాం. మార్కెట్లో ఎక్కడ లేదండి 2 years గ్యారంటీ అనేది. అండ్ ఈ 2 years అయిపోయిన తర్వాత కూడా మా దగ్గర AMC ఫెసిలిటీ కూడా ఉంటుందండి. AMC ఫెసిలిటీ అంటే 2 years తర్వాత కస్టమర్కి సేమ్ సర్వీస్ ఏదైతే వారంటీలో ఇచ్చామో 3rd year, 4th year, 5th అలా వాళ్ళ దగ్గర ఉన్న రోజులు మిషన్ AMC తీసుకుందాము అంటే సర్వీస్ ఛార్జెస్ అనేది ఒక పేమెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ మేము తీసుకుంటాము. చిన్న అమౌంట్ అండి, ఒక్కసారి మీరు పే చేసుకున్నారంటే ఆ సంవత్సరం లోపు ఎలాగైతే వారంటీ పీరియడ్లో ఇచ్చామో సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే కస్టమర్స్కి ఏంటంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాలా చిన్న అమౌంట్ ఉంటుందండి, వాళ్ళకి అది అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. అది 2nd year తర్వాత వాళ్ళు చేసుకునేది ప్లాన్ చేసుకోవచ్చు. అలా కూడా ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ అయినా మాకు కాంటాక్ట్ చేస్తే మేము AMC అనేది మేము ఇస్తామండి వాళ్ళకు. అండ్ ఇది AMC సర్వీస్ కాకుండా మషిన్ ఒకసారి కస్టమర్ దగ్గర డెలివరీ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అంతా మాదే ఉంటుంది. కస్టమర్కి అర్థమయ్యేంత వరకు ట్రైనింగ్ ఇస్తాము. అలాగే ఎవ్రీ 4 monthsకి ఒకసారి జనరల్ సర్వీస్ అనేది కూడా మేము ఇస్తామండి. అసలు ఎక్కడ లేదు, మీకు ఏదైనా మషిన్లో ప్రాబ్లం ఉంది అంటేనే మనుషుల్ని పంపిస్తానండి. మా దగ్గర వచ్చేసి ఎవ్రీ 4 monthsకి ఒకసారి జనరల్ సర్వీస్ అనేది చెకప్ ఉంటుంది. దీనికి వాళ్ళు చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మషిన్ లైఫ్ పెరుగుతుంది. ఎలాగైనా వారంటీలో ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఫ్రీ సర్వీసే ఉంటుందని చెప్పేసి కస్టమర్లు అనుకుంటారు. ఫ్రీ సర్వీస్ ఉండడం అంటే మీకు ప్రాబ్లం ఏమైనా వస్తేనే మషిన్లో వాళ్ళు వస్తారు. అలా కాకుండా మేము ప్రాబ్లం రాకముందైనా సరే మేము వచ్చి సర్వీస్ చేసేసరికి 2 years తర్వాత ఆ లైఫ్ ఏదైతే ఉంటుందో మషిన్ అది పెరుగుతుంది. దానికోసం మేము ఎవ్రీ 4 monthsకి ఒకసారి చేస్తాము. దాని తర్వాత మీరు AMC తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, బట్ మషిన్ కండిషన్ అనేది మనకు లైఫ్ బాగిస్తుంది కాబట్టి మేము అది చేసిస్తాము. మార్కెట్లో ఎక్కడ ఇటువంటి సర్వీస్ అనేది లేదు. చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు సర్వీస్ టీం వాళ్ళు. అసలు ఇంత స్ట్రాంగ్గా మీకు 4 monthsకి ఒకసారి జనరల్ సర్వీస్ చేస్తారనేది కూడా ఉండదండి. అండ్ దీనికి సంబంధించిన డిజైన్స్ కూడా మా దగ్గరనే ఉంటుంది. డిజైనర్లు ఉంటారు, వాళ్ళు డిజైన్స్ క్రియేట్ చేస్తారు. కొత్త డిజైన్స్ ఏదైనా కావాలంటే మా యాప్ కూడా ఉంటుంది, డిజైన్ యాప్, అందులో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డిజైన్స్ కాకుండా మళ్ళీ మిషన్కి సంబంధించిన రా మెటీరియల్ కావాలన్నా కూడా ఇదే బిల్డింగ్లో మనకు 3rd floorలో మా ఆఫీస్ ఉందండి. అంటే మార్కెట్లో ఏంటంటే చాలా మంది దగ్గర ఒక 50 నుంచి 100 షేడ్స్ ఉన్నాయి, రన్నింగ్ షేడ్స్ అంతవరకు పెడతారు. అంటే బయట కూడా దారాలు అమ్ముతున్నారు కదా, మీ దగ్గరనేనా అని చెప్పేసి కస్టమర్లు అడుగుతున్నారు. ఒకసారి మీరు మా ఆఫీస్కి వస్తే మా దగ్గర ఎన్ని షేడ్స్ ఉన్నాయనేది మేము చూపిస్తాం. మార్కెట్లో 50 నుంచి 100 ఉంటాయి, బట్ మా దగ్గర వచ్చేసి 750 అబో షేడ్స్ ఉన్నాయండి. ఒక్కసారి మీరు మా దగ్గరకు వస్తే ఆ ఆఫీస్లో మొత్తం మీకు ఆ షేడ్స్ ఎన్ని ఉన్నాయి, దాని కోడ్స్ ఏందనేది
కంప్లీట్గా ఒక క్యాటలాగ్ అనేది మేము మషిన్తో పాటు ఇస్తాము. వాళ్ళు అందులో నుంచే సెలెక్ట్ చేసుకొని అయినా సరే దారాలు ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఓకే, ఆన్లైన్లో దారాలు ఆర్డర్ చేసుకోవచ్చు, కొరియర్ చేస్తాము. లోకల్ కస్టమర్ ఉన్నారు అయినా కూడా మేము రాలేకపోతున్నాం అని అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మెటీరియల్ అంతా తీసి మేము బైక్ బుక్ చేసి అయినా సరే ర్యాపిడో కానివ్వండి, ఓలా కానివ్వండి, ఊబర్ ఇలా ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని నుంచి అయినా సరే మేము బుక్ చేసి మెటీరియల్ అనేది మేము పంపిస్తాము. లేదా కస్టమర్ ఇక్కడికి వచ్చైనా సరే తీసుకోవచ్చు. ఓన్లీ యూమీ కంపెనీ అనే కాకుండా మీరు వేరే కంపెనీ మిషన్స్ ఉన్నా కూడా మీరు మా దగ్గర మెటీరియల్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు, డిజైన్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ సర్వీస్ గురించి అయితే మార్కెట్లో అసలు ఎక్కడ లేదండి ఇలాంటి సర్వీస్ అనేది. ఒకసారి తీసుకునే ముందు మషిన్ ప్రైస్ కాకుండా సర్వీస్ ఎలా ఉందనేది ఆలోచించండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మేము అటెండ్ చేస్తాము. మేము మాట్లాడిన తర్వాత మీరు ఇక్కడికి వస్తే మేము అవైలబుల్ ఉంటాం కాబట్టి మీరు మాతో కూడా మాట్లాడవచ్చు. అలాగే మషిన్ తీసుకునేటప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా పాత మషిన్ ఉంది, ఉషా, బ్రదర్ ఇలాంటి కంపెనీ మెషిన్స్ మీ దగ్గర ఉన్నాయి, అవి ఎక్స్చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నారు, సింగిల్ నీడిల్ మెషిన్ ఉంది, ఆ టైంలో మార్కెట్లో అది ఉంది కాబట్టి కస్టమర్స్ చాలామంది అది యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే జరీ ఉంది కాబట్టి కస్టమర్స్ పెద్ద మెషిన్కి వెళ్దామని అనుకున్న వాళ్ళు ఆ మషిన్ ఎక్స్చేంజ్ చేసుకొని అయినా సరే పెద్ద మెషిన్కి వెళ్ళొచ్చండి. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మన దగ్గర ఉంది. అలాగే ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది. మీ దగ్గర బజాజ్ కార్డ్ ఉంది అంటే బజాజ్ ఫైనాన్స్ కూడా మేము చేసిస్తాము. లేదు బ్యాంక్ లోన్కి వెళ్తాను అంటే కొటేషన్ మేము ఇస్తామండి మిషన్ చూసుకున్న తర్వాత. దాని తగ్గట్టు మీరు గవర్నమెంట్ లోన్స్ కూడా వస్తున్నాయి బ్యాంక్ నుండి. అలాంటి సబ్సిడీ లోన్స్ కానివ్వండి, డైరెక్ట్ లోన్స్ కానివ్వండి, బిజినెస్ కోసం అలా ఇస్తున్నారు కాబట్టి మీరు అలాంటి లోన్స్కైనా సరే వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదు అంటే మా దగ్గర కూడా ఫైనాన్స్ ఉంటుందండి. బట్ మీ సిబిల్స్ చెక్ చేసుకొని సిబిల్ స్కోర్ ఆ ఏరియాకి వస్తుందా లేదా అనేది కూడా ఉంటుంది. అది చెక్ చేసుకొని మేమైనా సరే ఫైనాన్స్ చేసిస్తాము. అండ్ ఈ మషిన్కి డిజైన్స్, సర్వీస్, మెటీరియల్ ఏదైతే ఉందో ఇదే కాకుండా దీనికి సంబంధించిన సర్వీస్ అయినా సరే మేము 100% మా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు మా నంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు నియర్ బై బ్రాంచ్కి మీ నంబర్ మేము ఫార్వర్డ్ చేస్తాం. మీరు కాల్ చేస్తే మీరు అక్కడికి విజిట్ అయినా సరే మషిన్ తీసుకోవచ్చు. అలాగే తీసుకునే ముందైనా సరే మేము ట్రైనింగ్ తీసుకుందామనే ఆలోచన ఉంది. చాలామంది కస్టమర్స్లో ఏంటంటే ఒక డౌట్ వస్తుందండి, మెషిన్ తీసుకున్న తర్వాత మేము నేర్చుకుంటామా లేదా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. అసలు భయపడాల్సిన అవసరం లేదు. మెషిన్ తీసుకొని మీరు నడిపించేంత వరకు బాధ్యత మాదే ఉంటుందండి. మీరు మొత్తం మెషిన్ రన్ చేయాలి. ఒక్కరోజు కాకుండా వారమైనా సరే మేము ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాదే ఉంటుంది. అండ్ లేదు మేము ముందే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మెషిన్ పర్చేజ్ చేసుకుందామని అనుకున్న కస్టమర్ ఏంటంటే మీరు మా ఆఫీస్కి విజిట్ అవ్వండి. ఇక్కడనే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాము. ఒక హాఫ్ డేలో ట్రైనింగ్ ఇచ్చేసరికి అర్థమైపోతుంది. ఫుల్ డే ట్రైనింగ్ తీసుకొని అయినా సరే మీరు మెషిన్ తీసుకెళ్ళచ్చు. అలా కూడా ఫెసిలిటీ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కస్టమర్స్కి ఏంటంటే ఈ మషిన్స్లలో కొన్ని మోడల్స్ మీద డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. 20/32 మోడల్ మీద 10% డిస్కౌంట్ అనేది మేము ఇస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ మూవింగ్ మోడల్ అది. కస్టమర్స్ అడ్వాన్స్డ్, ఎందుకంటే 2 టైమ్స్లో బ్లౌజ్ అయిపోతుంది, డివైజెస్ అటాచ్ చేసుకోవచ్చు. కావాలంటే ఫ్యూచర్లో మనం అప్గ్రేడ్ కూడా కావచ్చు. ఇదే మెషిన్లో మనం ఫ్రేమ్ సైజ్ పెంచుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఈ మోడల్లో ఉంటాయి. అయితే మేము ఏంటంటే ఒక కూపన్ కోడ్ ఇస్తాము స్క్రీన్ మీద. ఆ కూపన్ కోడ్ మీరు మాకు ఇస్తే 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది. 4,25,000 ఉంటుందండి 20/32 మెషిన్. ఆ కోడ్ ఇచ్చారంటే 10% డిస్కౌంట్ అన్న 3,82,500 వరకు మీకు మెషిన్ కాస్ట్ పడుతుంది. అంటే దగ్గర మనకు 42,500 వరకు డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాము. ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, పాత మెషిన్ ఉంది అంటే, లేదా మీరు 10% డిస్కౌంట్ అయినా సరే తీసుకోవచ్చు. రెండైనా సరే మీకు అప్లికేబుల్ అవుతుంది. మీరు మాకు కాంటాక్ట్ చేస్తే మేము అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్చేంజ్ మెషిన్ది కూడా వాల్యూ మేము కాల్లో చెప్పలేమండి. ఒకసారి మెషిన్ తీసుకురావాల్సి వస్తుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళు వచ్చి చూసుకుంటారు, మా టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసుకున్న తర్వాత ఆ మషిన్కి ఎంత వాల్యూ వస్తుంది అనేది కూడా మేము ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళకి చెప్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఎక్స్చేంజ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి మన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ షాప్ ఒకసారి చూపిస్తాను పదండి. ఓకే, సో ఇక్కడ మనకి థ్రెడ్స్ అండ్ మెటీరియల్స్ మొత్తము మిషన్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయండి. సో శాంపుల్గా మీకు కొన్ని చూపిస్తున్నాను. సో ఇవన్నీ జెర్రీ మెటీరియల్స్ అనమాట. సిల్వర్ నుంచి గోల్డ్, కాపర్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి మిషన్ ఎంబ్రాయిడరీకి కావాల్సిన డిజైన్ ప్యాటర్న్స్, క్యాటలాగ్స్ అండ్ ఇవేమో థ్రెడ్స్ అనమాట. థ్రెడ్స్ షేడ్స్ అనమాట. ఒక్కొక్క థ్రెడ్లో మనకి 750 వరకు షేడ్స్ అన్నీ ఉన్నాయంట. సో మొత్తం టోటల్ 750యా? మొత్తం 900 వరకు కలర్స్ ఉన్నాయా థ్రెడ్స్లో? ఓకే, సో ఇది ఏం దారం? ఇది కోడింగ్కి. ఓకే, ఇదేమో మనకి మిర్రర్కి కదా, మిర్రర్ షీట్స్. సో మొత్తం ఆల్మోస్ట్ అన్ని మెటీరియల్స్ ఇక్కడే దొరుకుతాయి. సో ఫుల్ అంటే ఫుల్ స్టాక్ ఉంది మనకి. బయట కూడా ఇంత మెటీరియల్స్ అనేవి దొరకవు అనమాట. అండ్ ఇవేమో సీక్వెన్స్వి షీట్స్. ఈ షీట్స్ కూడా వీళ్ళ దగ్గరనే దొరుకుతాయి మనకి.
సో మీ వేరే దగ్గరికి వెళ్ళి అన్నీ ఒక్కొక్క దగ్గర కాకుండా మొత్తం హోల్సేల్గా మొత్తం ఇక్కడే మీకు అన్నీ దొరుకుతాయి. ఫ్యూజింగ్ పేపర్ అండి. సో వాళ్ళది పైన మనకు వచ్చి మొత్తం మిషన్ మెటీరియల్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఫుల్ ఆఫ్ స్టాక్తో మొత్తం ఇక్కడ మొత్తం అన్ని రకాలే మనకు దొరుకుతాయి అన్నమాట.